హాయ్ యస్, వెల్కమ్ టు యూనివర్సల్ టాకీస్. నేను మీ అప్పాజీ. 2025 కూడా కొంతమంది హీరోలకి నిరాశను మిగిల్చింది. వాళ్ళందరూ కూడా 2026 మీద చాలా హోప్స్ పెట్టుకున్నారు. ఆ హీరోల గురించి మనం ఒకసారి చెప్పుకుంటే అందులో ముఖ్యంగా రవితేజకి ధమాకా తర్వాత సరైన హిట్ లేదు. చాలా సినిమాలు వచ్చాయి, దాదాపుగా 5-6 సినిమాలు వచ్చాయి. కానీ 5-6 సినిమాలు కూడా అంటే రవితేజ కెరీర్లో 75వ సినిమాగా వచ్చినటువంటి మాస్ జాతర కూడా బాగా డిసప్పాయింట్ చేసింది. తను 2026లో మళ్ళీ సక్సెస్ కోసం, అంటే 2026 అతనికి సక్సెస్ ఇవ్వాలని చెప్పి ఆయన ఫ్యాన్స్ అందరూ కూడా గట్టిగా కోరుకుంటున్నారు. అది భక్త మహాశయులకు విజ్ఞప్తి అనే సినిమా ద్వారా మంచి హిట్ రాబోతుందనే అంచనాలు అయితే బలంగా ఉన్నాయి. ఆ సినిమాకి సంబంధించినటువంటి సాంగ్స్, ట్రైలరు ఇవన్నీ కూడా ఆ సినిమా మీద అంచనాలు పెంచేలాగా ఉన్నాయి. సో రవితేజ 2026లో డెఫినెట్గా మంచి హిట్ కొడతాడని చెప్పొచ్చు. అంటే ఈ సినిమా తర్వాత కూడా అతనికి ఇంకా సినిమాలు ఉన్నాయి. ఆయనతో సినిమాలు చేయడానికి ఇంకా ఆసక్తి చూపించే వాళ్ళు, క్యూ కడుతున్న వాళ్ళు ఇప్పటికి కూడా చాలామంది ఉన్నారు. అంటే ఇప్పటికిప్పుడు రవితేజ కెరీర్కి వచ్చిన ఢోకా ఏం లేదు. కానీ ఎవరికైనా సరే వరుసగా ఒక 4-5 సినిమాలు ఫెయిల్యూర్ అవ్వడం అనేది కొంచెం ఇబ్బందికరమైనటువంటి విషయం. కాబట్టి ఇప్పుడు ఈ సినిమాతో రవితేజ మంచి హిట్ కొట్టాలని, అంటే పర్టికులర్గా 2026 అతనికి ఒక మంచి ఇయర్ అవ్వాలని చెప్పి అందరూ కోరుకుంటున్నారు. అలాగే నితిన్ కూడా ఈ మధ్యకాలంలో అతనికి భీష్మ తర్వాత అనుకుంటా సరైన హిట్ పడలేదు. సో తను కూడా మంచి హిట్ కోసం వెయిట్ చేస్తున్నాడు. ఈ సంవత్సరం నితిన్ కూడా ఒక మంచి హిట్ పడాలని నితిన్ ఫ్యాన్స్ అందరూ కూడా కోరుకుంటున్నారు. ఇకపోతే శర్వానంద్ కూడా సంక్రాంతి బరిలో ఉన్నాడు. నారీ నారీ నడుము మురారి సినిమాతోటి ఆయన ముందుకు వస్తున్నాడు. యాక్చువల్గా ముందు బైకర్ అనే సినిమాని సంక్రాంతికి తీసుకురావాలని ప్రయత్నం చేశారు. అయితే అది సంక్రాంతి సినిమా కాదనుకున్నారు. ఏంటో మొత్తం మీద ఆ స్థానంలో ఇప్పుడు నారీ నారీ నడుము మురారి సినిమాని తీసుకొస్తున్నారు. ఈ సినిమా కూడా అంటే శర్వానందే తను చాలా కాన్ఫిడెంట్గా చెప్తున్నాడు, ఈ సినిమా ఎవరిని డిసప్పాయింట్ చేయదు, అందరినీ విపరీతంగా ఎంటర్టైన్ చేస్తుందని చెప్పి తను చెప్తున్నాడు. బాలకృష్ణ సూపర్ హిట్ సినిమాల్లో ఒకటి నారీ నారీ నడుము మురారి, అదే టైటిల్ తోటి శర్వానంద్ వస్తున్నాడు. శర్వానంద్ కూడా ఈ ఇటీవల కాలంలో సక్సెస్ల పరంగా వెనకబడి ఉన్నాడు. కాబట్టి 2026 శర్వానంద్ కూడా ఒక మంచి ఇది అవుతుందని మనం ఎక్స్పెక్ట్ చేద్దాం. అలాగే ఈ సక్సెస్ల కోసం ఎదురు చూస్తున్నటువంటి హీరోల్లో రామ్ పోతినేని కూడా ఉన్నాడు. రీసెంట్గా రిలీజ్ అయినటువంటి ఆయన సినిమా ఆంధ్ర కింగ్ తాలూకా అనే సినిమా కూడా ఆశాభంగం కలిగించింది. కాబట్టి అంటే పూరి జగన్నాథ్ దర్శకత్వంలో వచ్చినటువంటి ఇస్మార్ట్ శంకర్ ఎంత పెద్ద విజయం సాధించిందో మనకు తెలుసు. కానీ ఆ సినిమా తర్వాత మళ్ళీ ఆ మ్యాజిక్ అనేది రీక్రియేట్ అవ్వలేకపోయింది. ఈవెన్ బోయపాటి శ్రీను డైరెక్షన్లో వచ్చినటువంటి స్కంద కావచ్చు, పూరి జగన్నాథ్ దర్శకత్వంలో వచ్చిన డబుల్ స్మార్ట్ కావచ్చు, వారియర్, రెడ్, ఇలాగా వచ్చిన సినిమాలన్నీ కూడా బాగా డిసప్పాయింట్ చేసాయి. ఇస్మార్ట్ శంకర్ తర్వాత వచ్చిన సినిమాలన్నీ కూడా. సో ఈ ఏడాదిలో 2026లో రామ్ పోతినేని కూడా మంచి హిట్ కొట్టాలని చెప్పి మనం ఖచ్చితంగా కోరుకోవాలి. అలాగే ఇప్పుడు నాగశౌర్య కూడా ఈ మధ్యకాలంలో తనకు కూడా సరైన హిట్ లేదు. వరుసగా సినిమాలు చేసుకుంటూ వెళ్తున్నప్పటికి కూడా మునుపటి కెరీర్ బిగినింగ్లో వచ్చిన సక్సెస్లు ఇప్పుడు తనకు కూడా కొంచెం సక్సెస్ల పరంగా తను కూడా వెనకబడ్డాడు. ఇలాగా ఇంకా కొంతమంది హీరోలు, సిద్ధు జొన్నలగడ్డ కూడా వరుసగా 2 సినిమాలు సూపర్ డూపర్ హిట్ కొట్టాడు. డీజే టిల్లు స్క్వేర్ సినిమాలతో సూపర్ డూపర్ హిట్ కట్టాడు. కానీ ఆ 2 సినిమాల తర్వాత వచ్చినటువంటి 2 సినిమాలు జాక్, తెలుసు కదా, ఆ 2 సినిమాలు కూడా బాగా డిసప్పాయింట్ చేసాయి. అంటే కేవలం డీజే టిల్లు టైపు క్యారెక్టర్స్ చేస్తేనే అతన్ని ఆదరిస్తారా లేకపోతే ఆదరించరా అని ఒక అనుమానాలు వ్యక్తం చేసే ఇందులో ఆయన కెరీర్ కొంచెం ఇబ్బందికరంగా మారిన నేపథ్యంలో తను కూడా మరో హిట్ కోసం ఈగర్గా వెయిట్ చేస్తున్నాడు. మళ్ళీ డీజే టిల్లు స్క్వేర్ సినిమాల తర్వాత మళ్ళీ సితారతో కలిసి ఆయన ఒక సినిమా చేయబోతున్నాడు. కాబట్టి ఎవరైతే సక్సెస్ల పరంగా కొంచెం వెనకబడి, అంటే ఒకప్పుడు సూపర్ డూపర్ హిట్లు కొట్టి ఒక రేంజ్లో కలెక్షన్స్ కొల్లగొట్టి కోట్లాది మంది ప్రేక్షకుల ఆదరాభిమానాలు పొంది అంటే స్థిరమైనటువంటి స్థానం సంపాదించుకున్నటువంటి హీరోలందరూ కూడా వేరియస్ రీజన్స్ వల్ల, అంటే
ఎవరు కూడా ఫ్లాప్ సినిమా చేయాలని అనుకోరు. ఒక సినిమా కథని ఎంపిక చేయడానికి ముందు చాలా కసరత్తులు జరుగుతాయి. వాళ్ళు మాత్రమే వినడం కాదు, ఇంకా తన ఒక రైటర్స్ టీమ్ని కూర్చోబెట్టి ఆ సినిమాలో ప్లస్లు ఏంటి, మైనస్లు ఏంటి అన్నీ చూసుకుంటారు. అంటే దర్శకుడి పరంగా కేర్ తీసుకుంటారు, నిర్మాణ సంస్థ పరంగా కేర్ ఉంటుంది, అలాగే హీరో పరంగా కూడా చాలా జాగ్రత్తలు తీసుకుంటారు. ఇలాగ ఇన్ని జాగ్రత్తలు తీసుకున్నప్పటికి కూడా ఒక్కొక్కసారి ఏదైతే మనం పేపర్ మీద పెట్టుకుంటామో పెడతారో అది స్క్రీన్ మీద ట్రాన్స్లేట్ అవ్వడంలో కూడా ఒక్కొక్కసారి ఇది జరుగుతుంటుంది. దానివల్ల కూడా సక్సెస్లు అనేవి ఇదవుతుంటుంది, ఫెయిల్యూర్స్ ఎదురవ్వడం జరుగుతుంటుంది. కాబట్టి వీళ్ళు ఇప్పుడు మనం చెప్పుకున్నటువంటి హీరోలు అందరూ కూడా మరిన్ని జాగ్రత్తలు తీసుకొని అందరూ కూడా 2026లో మళ్ళీ బౌన్స్ బ్యాక్ అవ్వాలని మనం డెఫినెట్గా కోరుకోవాలి. ఎందుకంటే మన ఇండస్ట్రీ పచ్చగా ఉండాలంటే ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరూ కూడా పచ్చగా ఉండాలి, ప్రతి ఒక్కరూ కూడా సక్సెస్లో ఉండాలి. అప్పుడే ఇండస్ట్రీ డెవలప్ అవుతుంది, మన చిత్ర పరిశ్రమ కూడా 10 కాలాల పాటు వర్ధిల్లుతుంది. కాబట్టి డెఫినెట్గా ఇప్పుడు సక్సెస్ల పరంగా వెనకబడినటువంటి హీరోలు రవితేజ కానీ, నితిన్ కానీ, సిద్ధు జొన్నలగడ్డ కానీ, రామ్ పోతినేని కానీ, శర్వానంద్ కానీ, ఇంకా నాగశౌర్యకి 2025లో సినిమానే రాలేదనుకుంటా. ఇలాగా ఈ హీరోలందరూ కూడా మంచి విజయాలు సాధించాలి. వీళ్ళు సాధించే విజయాలు చిత్ర పరిశ్రమ విజయాలు అవుతాయి. కాబట్టి వాళ్ళందరూ 2025లో వీళ్ళందరూ ఈ హీరోల సినిమాలన్నీ కూడా డిసప్పాయింట్ చేసాయి. వీళ్ళందరూ కూడా 2026లో మంచి హిట్ కొట్టాలి అని చెప్పి మనం మనస్ఫూర్తిగా కోరుకుందాం.